నమస్తే, మీరు చూస్తున్నవి మీ RTV 9 కార్యక్రమాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిసర ప్రాంతాల్లో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు తిలకిద్దాం. కిసాన్ సంయుక్త మోర్చా రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కొత్తగూడెం పట్టణంలో భారీగా మోటార్ సైకిల్ ర్యాలీని శనివారం నిర్వహించారు. కొత్తగూడెం విద్యానగర్ బైపాస్ నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్, బస్టాండ్, సూపర్ బజార్ మీదుగా ఓల్డ్ డిపో నుండి రైల్వే స్టేషన్ చేరుకున్న అనంతరం జేఏసీ నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా సహాయ కార్యదర్శి చంద్రగిరి శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం రైతుల కార్మికుల పట్ల నిరంకుశ ధోరణిని అవలంబిస్తుందని అన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా సెంట్రల్ ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో 26న కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కంచర్ల జమలయ్య, సలిగంటి శ్రీనివాస్, గుమ్మడి నర్సయ్య, అన్నవరపు సత్యనారాయణ, బూక్య రమేష్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు దారు శ్రీనివాస్, కోబల్ రవికిరణ్, శ్రీనివాస్, వీరన్న, టీయూసీఐ జిల్లా నాయకులు సతీష్ తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ముందు జరిగేటువంటి నరేంద్ర మోడీ కార్మిక రైతు వ్యతిరేక పరిపాలనకి నిరసనగా జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం ఈరోజు అఖిలపక్షం రైతు సంఘాలు అలాగే ట్రేడ్ యూనియన్ నాయకులు అందరూ కలిసి ఈరోజు ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అలాగే కేంద్ర రాష్ట్రంలో రైతు రాజ్యం, రైతే రాజు అని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక హామీలు ఇచ్చి మరి అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రైతులకి చేసింది ఏమీ లేదు. ముఖ్యంగా రైతులని 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని, అలాగే కొత్త రుణాలు ఇస్తామని, జిల్లాలో మిగిలి ఉన్నటువంటి పోడు భూములకి పట్టాలు ఇచ్చి వారికి కూడా రుణ సదుపాయం కల్పిస్తామని అనేక హామీలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలలో ఏదో ఒకటి మరి నెరవేర్చలేదు. దానికి నిరసనగా ఈ నెల 26వ తేదీన జరిగేటువంటి నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ సెలవుకుంటున్నాను. 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న మరిన్ని వార్తా విశేషాలు నిరంతరాయంగా చూస్తూనే ఉండండి మీ RTV 9 ఛానల్లో.